మార్నింగ్ ఎప్పుడైనా బస్సు కానీ మిస్ అయ్యా, అది కూడా ఈ పీక్ పండగ టైంలో. అండ్ అప్పుడే ఫణీంద్ర ఆయన 2005లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తన హోమ్ టౌన్కే వెళ్తున్నాడు. అండ్ అప్పుడు తన బస్ని అయితే తను మిస్ చేశాడు. సో అప్పుడే పుట్టుకొచ్చింది ఈ రెడ్ బస్. ఈ రెడ్ బస్ అనే కంపెనీ అందరికీ తెలిసిందే, బస్ బుకింగ్ ప్లాట్ఫామ్. బట్ ఇది 2006లో స్టార్ట్ చేశాడు, అది కూడా 1 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేశాడు. బట్ ఎందుకు 2013లో ప్రాఫిట్స్లో ఉన్న కంపెనీని 800 crore ఒక సౌత్ ఆఫ్రికా కంపెనీకి అమ్మేశాడు? ఐడియా ఉందా? సేమ్ తనే ఒక ఇంటర్వ్యూలో అడిగితే అందరూ తను చెప్పిన ఆన్సర్ అంటే మీకు షాక్ వచ్చింది. సో చూడండి మీరే. ఇప్పుడు మీరు ఒక్క లైఫ్లో మీరు ఎన్ని లైఫ్స్ని నింపగలుగుతారో అది చూసుకోండి మీరు అని. అంటే ఒక లైఫ్లో ఇప్పుడు నేను రెడ్ బస్ అనేది ఒక లైఫ్, దాంట్లో మళ్ళీ ఇప్పుడు నేను గవర్నమెంట్కి వర్క్ చేస్తాను. సో తను అంటుంది ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒక జాబే కాదు, లైక్ ఇప్పుడు రెడ్ బస్ స్టార్ట్ చేశాడు, ఓన్లీ ఇప్పుడు తను అక్కడ అయిపోయాడు, రెడ్ బస్ దగ్గర అయిపోతుంది స్టోరీ అనేది. బట్ తను అలా కాకుండా ఇంకో దాన్ని